జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు వెజ్ నూడిల్స్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను ఇంట్లోనే. ఇప్పుడు మా చెల్లి అయితే ఇగో తింటూ బాగుందని చెప్తుందనమాట. ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి నేను చెప్పినట్టు బాగుందో లేదో కామెంట్ చేస్తారు కదా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక గిన్నెలో వాటర్ అయితే వేసుకోవాలి. ఒక 2 లీటర్స్ వరకు అయితే వాటర్ వేసుకోవాలి. అందులో ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా 70% ఉడికించుకొని ఒక చిల్లుల గిన్నెలోకి వేసేసుకోవాలి. అందులో మళ్ళీ చల్లటి వాటర్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మెత్తబడకుండా ఉండడం కోసం. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దలసరిగా ఉన్న మూకుడు పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక చిన్న సగం క్యారెట్, సగం క్యాప్సికమ్, ఒక 2 బీన్స్, ఒక పావంతు క్యాబేజీ తురుము, ఇవి సన్నగా కట్ చేసుకొని, నాకైతే కొంచెం లావుగానే వచ్చాయి, మీరు ఇంకా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వాటిని అయితే ఒక 60% ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన నూడిల్స్ని అయితే అందులో వేసేసుకోవాలి. బాగా చల్లారనిచ్చుకున్నాకే వేసుకోవాలి, వేడి మీద అయితే మళ్ళీ ముద్ద అయిపోతుంది. ఇలా అయితే వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత సోయా సాస్, వెనిగర్, పెప్పర్ పౌడర్, షాజ్వాన్ ఇవన్నీ ఒక టీ స్పూన్ అయితే వేసుకోవాలి. ఒక్కొక్క టీ స్పూన్ వేసుకోవాలి అన్నీ. ఇలా వేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం షుగర్ వేసుకోవాలి. ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి ఈ నూడిల్స్కి పట్టే వరకు కలుపుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు, హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టి చేయడం అలా చేయొద్దు. ఇలా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, మనకి కలర్ఫుల్గా నూడిల్స్, వెజ్ నూడిల్స్ ఎంత బాగా వచ్చాయో. మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన లలిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.